9 రోజులు విశేషమైన పూజలు అందుకున్న గణనాథుడిని నిమజ్జనించడానికి ఇలాంటి మురికి నీరు దొరికిందా? ఇలాంటి మురికి నీటిలో విసర్జనం చేసే కంటే ఏ చెట్టు కిందైనా ఉంచినా సరిపోతుంది కదా. నీళ్ళలోనే నిమజ్జనం చేయాలన్నారు కదా అని చెప్పి సముద్రం ఉంది, నదులు ఉన్నాయి, అవన్నీ మానేసినట్టు మురికిల్లో ఎందుకు నిమజ్జనం చేస్తున్నారు? అంతగా నిమజ్జనం చేయాలి, నిమజ్జనమే తప్పదు, విసర్జనమే తప్పదు అనుకుంటే ఏ రావి చెట్టు కిందో వేప చెట్టు కిందో పెట్టి ఉంచండి బాబు. ఎప్పటికైనా సరే గుర్తించండి, హిందూ ధర్మానికి హిందువులే అన్యాయం చేస్తే ఎవరు న్యాయం చేస్తారు? చూడండి, దేవుడు ఎంత కంటికి కడుపు చెరువైపోతుంది బురదలో స్వామివారిని చూస్తే. చూడండి ఎంత బాధ కలుగుతుంది. ఎంత అందమైన వినాయకుడిని తీసుకొచ్చి ఎంత మురికి నీళ్ళలో పెడుతున్నారు. దయచేసి ఎప్పటికైనా సరే ప్రతి హిందూ భక్తుడు కూడా అయితే నిమజ్జనం మంచినీళ్ళలో చేయండి. లేదంటారా ఏ రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు ఇవన్నీ దేవతా వృక్షాలే, ఆ చెట్టు కిందైనా సరే విడిచిపెట్టండి. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు డీజేలు పెట్టి పాటలు పాడక్కర్లేదు. డీజేలు పెట్టి పాటలాడడం, తాగి ఊగడం, తందనాలు ఆడడం ఇది కాదు స్వామివారికి చేయవలసింది. దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, లేకపోతే వినాయకుని శాపానికి, ప్రకృతి శాపానికి సర్వనాశనం అయిపోతారు. జై గణేశ.